అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో తోటకూర ఫ్రై ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. తోటకూరని నేను 4 కట్టలు తీసుకొని బాగా వాష్ చేసేసి చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. మనం ఎంత తోటకూర వేసినా కూడా కొంచెమే అవుతుంది కాబట్టి ఉడికేసరికి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకొని ఈ పచ్చిశనగపప్పు కూడా మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎలాంటి కారం వేయమండి, ఓన్లీ పచ్చిమిర్చితోటే ఈ ఫ్రై చేయబోతున్నాము. ఆ ఫ్లేవరే బాగుంటుంది అనమాట. దాంతో చేయడమే దీనికి స్పెషల్. చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో ఈ పప్పులు బాగా ఈవెన్గా వేగేంత వరకు వేయించుకొని పచ్చిమిర్చి కూడా ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని కారానికి సరిపడా ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేగాలి. వెల్లుల్లి తరుగు కూడా ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకుంటే సరిపోతుంది, లేదా క్రష్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. నేను చిన్నగా చాప్ చేశాను, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఇందులోకి వేసుకోవాలి. అంటే కడిగి ఒలిచి పెట్టుకున్న ఆకుకూరని ఇందులోకి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగితే బాగుంటాయి. వెల్లుల్లి ఆ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో కాస్త వేగిన తర్వాత వేగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్ మీద. సో ఈ టైంలో కరివేపాకు కూడా వేసేసి కలిపేసుకొని, కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే నేను ఉల్లిపాయ వేయట్లేదు. ఉల్లిపాయ వేస్తే కూడా బాగుంటుంది. తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని కలుపుకోవాలి. నేను మొత్తం వేయట్లేదు, కొంచెం తీసేసి అంటే 2 కట్టలకు తోటకూర వేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఇంకా కారం వేయం కాబట్టి పసుపు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఇలా కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది అనమాట. లేతగా ఉన్నాయి ఆకులు కాడలు కూడా. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఆకు వేసిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేసామంటే చక్కగా కుక్ అవుతుంది. తర్వాత మూత తీసుకొని ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా సాల్ట్ వేసుకుని, ఆకుకూరలోకి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువైతే పాడైపోద్ది అనమాట. ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 1/2 మినిట్ పాటు తర్వాత మూత తీసుకుంటే చూసారా ఇలా కుక్ అయింది. ఈ టైంలో సాల్ట్ వేసుకుందాము. చూసుకొని వేసుకోవచ్చండి, సాల్ట్ ఎక్కువ మాత్రం వేయకూడదు. అందుకే నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. చూసారా చక్కగా కుక్ అయిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి అరుమతో చాలా చాలా బాగుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.